ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్పై ఇప్పుడు ఒక భయంకరమైన ఆర్థిక యుద్ధం నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మన దేశాన్ని భయపెట్టాలని చూస్తే భారత్ వేసిన ఒకే ఒక మాస్టర్ స్ట్రోక్ వాషింగ్టన్ పునాదుల్ని కదిలించింది. డొనాల్డ్ ట్రంప్ భారత్పై 500% పన్నులు విధిస్తామని హెచ్చరించారు. భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రపంచమంతా ఊహించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా భారత్ ఐరోపా ఖండంలో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. అమెరికాకు తెలియకుండానే ఐరోపాలోని 4 శక్తివంతమైన దేశాలతో భారత్ చేతులు కలిపింది. ఫలితం అమెరికా తలుపులు మూసుకున్న ఐరోపా తలుపులు భారత్ కోసం బార్లా తెరుచుకున్నాయి. అసలు ఆ 4 దేశాలు ఏవి? భారత్ వేసిన ఆ ఆర్థిక చక్రవ్యూహం ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, 2025 చివరిలో మరియు 2026 ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని అత్యంత దూకుడుగా అమలు చేయడం మొదలుపెట్టారు. ఆయన టేబుల్ మీద ఉన్న చట్టం పేరు శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025. పేరుకిది రష్యాకు వ్యతిరేకమైన, దీని అసలు లక్ష్యం భారత్ వంటి దేశాలు రష్యా నుంచి చౌకగా ముడిచమురు కొంటున్నందుకు భారత్కు బుద్ధి చెప్పాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. 500% టారిఫ్ అంటే ఏంటి? సాధారణంగా మనం అమెరికాకు ₹100 విలువైన వస్తువుని ఎగుమతి చేస్తే అక్కడ అది 105 లేదా 110కి అమ్ముడవుతుంది. కానీ ట్రంప్ ప్రతిపాదన ప్రకారం దానిపై 500% పన్ను పడితే ఆ వస్తువు ధర అమెరికా మార్కెట్లో ₹600 అవుతుంది. ఇంత ధర ఉంటే అమెరికన్లు మన వస్తువుల్ని కొనరు. దీనివల్ల భారతీయ ఫ్యాక్టరీలు మూతపడతాయని, నిరుద్యోగం పెరుగుతుందని అమెరికా భావించింది. ఇది ఒక రకమైన ఆర్థిక వెన్నుపోటు. వాషింగ్టన్ వర్గాల్లో భారత్ భయపడుతుందని చర్చ జరుగుతున్న సమయంలో న్యూఢిల్లీలో మాత్రం నిశ్శబ్దంగా మ్యాపులు తెరిచారు. అప్పట్లో అమెరికాని గుడ్డిగా అనుసరిస్తుందని భావించిన ఐరోపా వైపు భారత్ తన చూపును మళ్లించింది. మొత్తం యూరోపియన్ యూనియన్ ఒకేసారి చర్చలు జరపడం కష్టమని భావించి భారత్ తన డివైడ్ అండ్ కాంకర్ వ్యాపార వ్యూహాన్ని అమలు చేసింది. ఐరోపా ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ లాంటి 4 దేశాల్ని భారత్ ఎంచుకుంది: స్పెయిన్, జర్మనీ, బెల్జియం మరియు పోలాండ్. ఫ్రెండ్స్, ఈ డేటా వింటే మీరు షాక్ అవుతారు. ఏప్రిల్ నుంచి నవంబర్ 2025 మధ్య కాలంలో భారత్ స్పెయిన్కు చేసిన ఎగుమతులు ఏకంగా 56% పెరిగాయి. కేవలం 8 నెలల్లోనే భారత్ స్పెయిన్కి $4.7 బిలియన్ సరుకుని అమ్మింది. అమెరికాలో అమ్ముడుపోని వస్తువులన్నీ ఇప్పుడు స్పెయిన్ మార్కెట్లని ముంచెత్తుతున్నాయి. ఐరోపాలో అత్యంత శక్తివంతమైన దేశం జర్మనీ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. భారత్ తన తయారీ రంగం నాణ్యతను పెంచడం వల్ల జర్మనీ తన తలుపులు భారత్ కోసం తెరిచింది. జర్మనీకి మన ఎగుమతులు 9.3% పెరిగి $7.5 బిలియన్ కి చేరాయి. బెల్జియం వజ్రాలు మరియు రసాయనాల వ్యాపారానికి కేంద్రం. భారత్ అక్కడ తన పట్టును బిగించి $4.4 బిలియన్ ఎగుమతులు సాధించింది. ఇక పోలాండ్ అయితే ఒక సర్ప్రైజ్ ప్యాకేజీగా మారింది. పోలాండ్తో మన వ్యాపారం 7.6% పెరిగి $1.82 బిలియన్ కి చేరింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక చారిత్రక సత్యాన్ని గమనించాలి. 91లో భారత్ దగ్గర డబ్బు లేనప్పుడు మనం మన బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకున్నాం. అప్పుడు ప్రపంచం మనల్ని తక్కువ చేసి చూసింది. కానీ 2025 నాటి భారత్ భిన్నమైంది. ఈరోజు మన దగ్గర $700 బిలియన్ నిల్వలున్నాయి. అమెరికా తన నాటో మిత్ర దేశాలనే భయపెడుతూ వ్యాపారం చేయాలని చూస్తోంది. కానీ ఐరోపా దేశాలు ఇప్పుడు చైనా నుంచి దూరం అవ్వాలని కోరుకుంటున్నాయి. చైనా వస్తువుల నాణ్యత తక్కువగా ఉండడం, గూఢచర్య భయం మరియు కోవిడ్ తర్వాత సప్లై చైన్ దెబ్బతినడం వల్ల ఐరోపాకి ఒక నమ్మకమైన భాగస్వామి కావాలి. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. చైనాలాగా వెన్నుపోటు పొడవదు. అందుకే ఐరోపా దేశాలు ట్రంప్ బెదిరింపుల్ని కాదని భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు గత 10 ఏళ్లుగా నత్తనడకన సాగాయి. కానీ నవంబర్ 2025లో న్యూఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత సీన్ మారిపోయింది. అమెరికా మనల్ని దూరం పెడుతుంటే ఐరోపా దేశాలే స్వయంగా వచ్చి మనం ఒప్పందం చేసుకుందాం అని అంటున్నాయి. ఒకవేళ ఈ FTA పూర్తయితే ఐరోపాలోని 450 మిలియన్ల మంది ధనిక కస్టమర్ల మార్కెట్ భారత్ సొంతమవుతుంది. అప్పుడు అమెరికా 1000% పన్నులు వేసినా మనకు నష్టం లేదు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గాయి మరియు నాణ్యత పెరిగింది. అందుకే మన ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా మరియు టెక్స్టైల్స్ ప్రపంచ మార్కెట్లో చైనాను ఢీకొంటున్నాయి. ఐరోపాకి ఇప్పుడు చైనా వద్దు, భారత్ ముద్దు. ఇది మన దేశ ఆర్థిక స్వయం ప్రతిపత్తికి నిదర్శనం. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఒక మాట తరచుగా చెబుతూ ఉంటారు: భారత్ తన ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది. అమెరికా మన మిత్రుడే కావచ్చు, కానీ మన ప్రజల పొట్ట కొట్టాలని చూస్తే భారత్ చూస్తూ ఊరుకోదు. అమెరికా టారిఫ్ బెదిరింపులు ఇచ్చినప్పుడు భారత్ ఎక్కడా గొడవ చేయలేదు, మీడియాలో రచ్చ చేయలేదు. కేవలం నిశ్శబ్దంగా తన మార్కెట్లని మార్చేసింది. ఇది ఆధునిక కాలపు చాణక్య నీతి. అమెరికా మనల్ని ఒక దారిలో బంధించాలని చూస్తే భారత్ 4 కొత్త దారుల్ని నిర్మించుకుంది. ఫ్రెండ్స్, షాకింగ్ విషయం ఏంటంటే
ట్రంప్ భారత్పై ఆంక్షలు విధిస్తుంటే అమెరికాలోని యాపిల్, గూగుల్ వంటి కంపెనీలే ట్రంప్ను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలకి భారత్ అతిపెద్ద మార్కెట్ మరియు టాలెంట్ హబ్. ఒకవేళ భారత్ అమెరికాని పూర్తిగా పక్కన పెడితే నష్టపోయేది అమెరికా కంపెనీలే. అందుకే ట్రంప్ వేసిన టారిఫ్ అస్త్రం ఇప్పుడు ఆయనకే తిరిగి తగిలేలా ఉంది. భారత ప్రభుత్వం 2030 నాటికి మన ఎగుమతుల్ని $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐరోపాలో మనం సాధించిన ఈ విజయం ఆ లక్ష్యానికి ఒక బలమైన పునాది. నేడు ఐరోపా సమాఖ్య భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. మన మొత్తం ఎగుమతుల్లో 17% ఐరోపాకే వెళుతున్నాయి. ఇది అమెరికాపై మనకున్న డిపెండెన్సీ భారీగా తగ్గించింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మనకి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారత్ ఇప్పుడు ఒక రియాక్టివ్ దేశం కాదు, ఒక ప్రొయాక్టివ్ శక్తి. మనం సమస్యలు వచ్చే వరకు ఎదురు చూడడం లేదు, ముందే పరిష్కారాలను సిద్ధం చేసుకుంటున్నాం. అమెరికా అహంకారం ముందు భారత్ తలవంచలేదు సరికదా, తన ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకుంది. ట్రంప్ టారిఫ్ బాంబుని భారత్ ఐరోపా డాల్తో అడ్డుకుంది. ఇది 2025 నాటి నవభారత్. మనం ఎవరికీ బానిసలం కాదు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర టాలెంట్ ఉంది, మార్కెట్ ఉంది, మరియు అత్యంత ముఖ్యంగా ధైర్యవంతమైన నాయకత్వం ఉంది. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, భారత్ స్పెయిన్ ఎందుకింతగా టార్గెట్ చేసింది? ఫ్రెండ్స్, స్పెయిన్ కేవలం ఒక దేశం కాదు, అది ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికాకు ఒక వారధి. స్పెయిన్తో మన ఎగుమతులు 56% పెరిగాయంటే దాని అర్థం భారత్ ఇప్పుడు మెడిటేరియన్ సముద్ర మార్గాలపై తన పట్టును పెంచుకుంటోంది. స్పెయిన్ తన నౌకాదళం కోసం భారతీయ సాంకేతికతని మరియు మన షిప్యార్డ్ల సహాయాన్ని కోరుతోంది. ట్రంప్ మనల్ని అట్లాంటిక్ సముద్ర మార్గాల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తే భారత్ స్పెయిన్ ద్వారా ఐరోపా గుండెల్లోకి ప్రవేశించింది. ఇది అమెరికా ఊహించని దెబ్బ. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ భారత్తో అత్యంత సన్నిహితంగా ఉండడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. జర్మనీకి తన భారీ పరిశ్రమల కోసం చౌకైన మరియు నమ్మకమైన గ్రీన్ ఎనర్జీ కావాలి. భారత్ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తోంది. ట్రంప్ పాతకాలపు ఆయిల్ పాలిటిక్స్ చేస్తుంటే మోదీ జర్మనీతో కలిసి భవిష్యత్ ఇంధనంపై ఒప్పందాలు చేసుకున్నారు. జర్మనీ ఇప్పుడు చైనా నుంచి తన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుని భారత్లో పెట్టాలని చూస్తోంది. అందుకే అమెరికా ఎన్ని పన్నులు వేసినా జర్మనీ మాత్రం భారతీయ వస్తువుల కోసం తన తలుపుల్ని ఎప్పుడూ తెరిచే ఉంచుతుంది. ఈ ఐరోపా మిషన్ వల్ల మన దేశంలోని సామాన్య కార్మికుడికి కలిగే లాభం ఏంటి? సూరత్లోని డైమండ్ వ్యాపారులు లేదా తిరుపూర్లోని టెక్స్టైల్ కార్మికులు అమెరికా ఆంక్షల వల్ల భయపడ్డారు. కానీ బెల్జియం మరియు పోలాండ్ వంటి దేశాలు మన సరుకుని కొనుగోలు చేయడం వల్ల ఆ పరిశ్రమలు ఈరోజు కళకళలాడుతున్నాయి. బెల్జియం ఇప్పుడు మన వజ్రాల పరిశ్రమకు అమెరికా కంటే పెద్ద కస్టమర్గా మారింది. అంటే వాషింగ్టన్లో కూర్చుని ట్రంప్ గీసిన గీతల్ని భారత్ తన ఐరోపా దౌత్యంతో తుడిచిపెట్టేసింది. ఇది మన దేశంలోని లక్షలాది మంది సామాన్యుల ఉపాధిని కాపాడిన ఒక మహాయజ్ఞం. చరిత్ర మనకు ఒక పాఠం నేర్పుతోంది. అహంకారం ఉన్నవాడు ఒంటరి అవుతాడు, తెలివైనవాడు మిత్రుల్ని సంపాదించుకుంటాడు. అమెరికా తన అమెరికా ఫస్ట్ అహంకారంతో తన పాత మిత్రుల్ని యూరప్ దూరం చేసుకుంటోంది. అదే సమయంలో భారత్ అందరినీ కలుపుకుంటూ ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని సృష్టిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచానికి ఒక సరికొత్త సత్యాన్ని చాటి చెప్పాయి. ఒకప్పుడు అమెరికా అంటే భయపడే దేశాలు ఇప్పుడు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ ఐరోపాలో వేసిన ఈ అడుగు కేవలం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాదు, ఇది అమెరికా యొక్క అగ్రరాజ్య అహంకారానికి తగిలిన ఒక బలమైన ఎదురుదెబ్బ. అమెరికా తన రక్షణ బలాన్ని చూపించి బెదిరించాలని చూసిన భారత్ యొక్క సంతులన దౌత్యం మరియు ఐరోపా దేశాల ఆవశ్యకత ముందు అది ఫలించలేదు. ఇప్పుడు ప్రపంచం కేవలం వాషింగ్టన్ వైపు మాత్రమే కాదు, న్యూఢిల్లీ వైపు కూడా ఆశగా చూస్తోంది. యుద్ధం అంటే కేవలం ఆయుధాల ప్రయోగం కాదు, అది ఆర్థిక వ్యూహాలతో ఆడే చదరంగమని ఈ సంక్షోభం నిరూపించింది. రాబోయే రోజుల్లో భారత్ ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ వివాదాల్లో కీలక పాత్ర పోషించబోతోంది. మీకేమనిపిస్తుంది? భారత్ ఐరోపాతో ఈ బంధాన్ని ఇంకా పెంచుకోవాలా? అమెరికా మనపై వేసిన ఈ ఆంక్షల ప్రభావం మన దేశంపై ఏమైనా ఉంటుందా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరియు లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే మాతరం. జై హింద్, జై భారత్.